ఆర్థిక మంత్రి ప్రకటించిన పరోక్ష పన్నుల విధానంలో కార్లు, దేశీయ మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులు, సిగరెట్లు, శీతల పానీయాలు, స్మార్ట్ వాచీలు ధరలు పెరగనున్నాయి. పాదరక్షలు, సౌర దీపాలు, వైఫై రౌటర్లు, సీసీటీవీ కెమెరాల ధరలు తగ్గనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రయాణం మరింత ప్రియం కానుంది. చిన్న కార్లు, విలాసవంతమైన కార్లు, ఎస్యూవీల ధరలు పెరగనున్నాయి. వాహనాల కొనుగోలుపై మౌలిక సదుపాయాల సెస్ విధిస్తుండటంతో కొత్త కార్ల ధరలు 3,000 రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు పెరగనున్నాయి. చిన్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1% సెస్ విధించగా డీజిల్ కార్లపై 2.5% మౌలిక సదుపాయాల సెస్ విధించారు. అధిక సామర్థ్యం గల ఇంజిన్ గల కార్లు, విలాసవంతమైన వాహనాలు, ఎస్యూవీలపై 4% సెస్ ప్రతిపాదించారు. మరోవైపు 10 లక్షల రూపాయల కన్నా అధిక ధర గల కార్లపై 1% పన్ను విధించనున్నారు. 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ధర గల వస్తువులు, సేవల నగదు కొనుగోలుపైన 1% పన్ను విధించనున్నారు. ఇక విమానాల ఇంధనం ఏటీఎఫ్పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 8% నుంచి 14% పెంచడంతో విమానయానం మరింత భారం కానుంది. కృషి కళ్యాణ్ సెస్ కారణంగా రెస్టారెంట్లలో విందులు, థియేటర్లలో సినిమాలు చూడడం, బిల్లులు చెల్లింపులు మరింత ప్రియం కానున్నాయి. గత ప్రభుత్వాల మాదిరిగానే పొగాకు ఉత్పత్తులపై జైట్లీ పన్నులు బాగానే వడ్డించారు. బీడీలు మినహా ఇతర పొగాకు ఉత్పత్తులపై 10 నుంచి 15% ఎక్సైజ్ సుంకం పెంచారు. ఇక మంచినీటిపై ఎక్సైజ్ సుంకాన్ని 3% పెంచారు. దీని కారణంగా మినరల్ వాటర్, శీతల పానీయాల ధరలు పెరగనున్నాయి. 1,000 రూపాయలకు మించిన బ్రాండెడ్ దుస్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 2% పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకునే ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 15% పెంచారు. పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లపై 2.5% మేర కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డులపై 1% దిగుమతి సుంకం విధించడంతో దేశీయ మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. కంప్యూటర్లు, ప్లాస్టిక్ సంచులు, బంగారం కడ్డీలు, రోప్వే, కేబుల్ కార్ల ధరలు పెరగనున్నాయి. పాదరక్షలు, సౌరదీపాలు, సెట్టాప్ బాక్సుల ధరలు తగ్గనున్నాయి. డయాలసిస్ సామగ్రి, వైఫై రూటర్లు, మోడెంలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, సీసీటీవీ కెమెరాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా గల ఇళ్ల ధరలు కూడా తగ్గనున్నాయి. పింఛను పథకాలు, శానిటరీ ప్యాడ్లు, బ్రెయిలీ కాగితాల ధరలు చౌక కానున్నాయి.